ఓకేనా సార్? క్లారిటీ ఉందా? ఎస్ సార్, క్లారిటీ ఉంది. సౌండ్ ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. సో కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు గారైన పితామహ పత్రిసారికి, సోమవారం మేడంకి, గత జన్మ గురులకి, ఈ జన్మ గురులకి, మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఓకే. సో మనం మొత్తానికైతే 9వ ఎపిసోడ్కి వచ్చాము. ఇంకా చివరికి ఒకటే ఉంటుంది అయిపోయిన తర్వాత. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంత ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ప్రాథమిక స్టేజ్లో ఎవరైతే ధ్యానం ఇప్పుడే ప్రారంభిస్తున్నారో వారి కోసము మనము ఒక చిన్న వర్క్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్ 5 సెషన్స్ లో మనము ఎంతో మన సాధ్యమైనంత వరకు మనం అందించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు మనము ధ్యానంలో అంటే ధ్యానము చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఎదగకపోవడానికి గల కారణం ఏమిటి, ఎందుకు ఎదగలేకపోతున్నాము అని, దానిలో ఎలాంటి లోపాలు ఉంటాయి, ఎక్కడ మనము కనుక సవరించుకోగలిగితే, ఏ జ్ఞానాన్ని కనుక మనము అందుకోగలిగితే మనము ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది మనము తెలుసుకుంటూ ఉంటాము. దాన్ని ధ్యాన ప్రక్రియ అని చెప్పడం అనేది జరిగింది. సో లాస్ట్ టైము మనం ఏం చెప్పామంటే ఎలా ఉంటే ఎలా ఆలోచిస్తే మనం గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంది, సరైన సాధన చేయడానికి అవకాశం ఉంది అనేది మనము నేర్చుకున్నాం. సో ఈరోజు మరికొన్ని విషయాలు మనం చర్చించాం. సో ధ్యానంలో మనం ఎదగపోవడానికి ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే మనం ఎంత ధ్యానం చేస్తున్నాము అనేది ముఖ్యం కాదండి. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంటంటే, సార్ మీరు చెప్పారే కదా నేను అనంత శక్తి స్వరూపున్నాయి, నేను ధ్యానంలో కూర్చున్నాను, అనంతమైన శక్తిని పొందాను, చాలా అద్భుతంగా శక్తిని పొందాను ధ్యానంలో, కానీ నా బాహ్యంలోకి వచ్చినాక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతో గొప్పగా ధ్యానం చేస్తున్నాను, ఎంతో నా గురించి నేను తెలుసుకుంటున్నాను, అయినా నేను ఇంకా నాలో నా ప్రాపంచిక జీవనంలో మార్పు రాలేదు అని గనక మనకి సమస్య వచ్చినట్లయితే దీన్ని మనము చాలా ప్రధానంగా ఏడ లోపం జరిగింది అనేది మనము గ్రహించవలసి ఉంటుంది. సో ఆ లోపాలలో మనం చేస్తున్న మన యొక్క అలవాట్లు, అభిప్రాయాలలో ఎలాంటి పనులలో మనము ఉన్నాము అనేది కూడా మనము పరిశీలించవలసిన అవసరం అనేది. ఎలా ఉన్నాయి మన అలవాట్లు, ధ్యానంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ధ్యానంలోకి వెళ్ళి లేచి బయటికి వచ్చినాక అంటే ప్రాపంచిక జీవనంలోకి వచ్చిన తర్వాత మన అలవాట్లు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది మనము చాలా క్లియర్ గా పరిశీలించాలి. పరిశీలించినప్పుడు మాత్రమే మనము ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనంతమైన ధ్యానము నేను 5 గంటలు 10 గంటలు చేశాను, లేకుంటే 12 గంటల సాధన చేశాను, లేకుంటే 3 రోజుల సాధన చేశావు, శక్తిని పొందావు, కానీ ఆ శక్తిని పొందిన శక్తిని కాపాడుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించాం. సో పొందిన శక్తిని మనం కాపాడుకుంటున్నామా, లేకుంటే వృధాగా పోనిస్తున్నామా, ఎలా పోతుంది, ఎలా మన పొందిన శక్తి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది మనము ఆలోచించినట్లయితే, చిన్నగా మనం ఇంతకు క్లాసులు చెప్పుకున్నాము, అయినా ఇప్పుడు మన ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మొదటిది ఎలా పోవడానికి అవకాశం ఉందంటే మనం గ్రహించవలసింది ఏంటిదంటే మనము ఎలా ప్రవర్తిస్తున్నాము ఇతరులతో, ఎలా మాట్లాడుతున్నాము ఇతరులతో, ఏం మాట్లాడుతున్నాము ఇతరులతో అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము, ఏ విషయాలు మాట్లాడుతున్నాము, ఎంత వరకు మాట్లాడుతున్నాం ఒక విషయం పైన అనేది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నింటికంటే గొప్పదైంది ఏంటిదంటే మౌనం. మౌనంలో ఎంతో శక్తిని మనము
మిగిలించుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చెప్పాం, కళ్ళు తెరిస్తేనే 80% ఎనర్జీ లాస్ అవుతాము అని. మరి ఈ 80% కళ్ళు తెరిస్తేనే పోయిన మిగిలింది 20%. అందులో నోరు ద్వారా పోతుందని మనము చెప్తాం. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎరకలో ఉండాలి. ఎరకలో లేదన్నట్లయితే మనం పొందిన శక్తిని మనం కాపాడుకోలేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటిది అన్నట్లయితే మనము ఎలా, ఎవరితోని మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మన దగ్గర మన పక్క పొంటి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా, లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా అనే విషయాన్ని మనము చాలా క్లియర్ గా గమనించాలి. మనకు సాధారణంగా మనకున్న అలవాటు ఏంటిదంటే ముచ్చట్లు. ఏ ముచ్చట్లు? ఎవరి గురించి ముచ్చట్లు? మన పక్క పొంటి ఎవరైతే లేరో వారి గురించే ఎక్కువగా ముచ్చట్లు మనకు ఉంటాయి. ఎవరైతే మన పక్క పొంటి ఉండారో వారి గురించే. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళు ఎవరి గురించి ముచ్చట పెడతారు అంటే మూడో వ్యక్తి గురించి ముచ్చట పెడతారండి. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎవరి గురించి ముచ్చట పెడుతున్నారు? మూడో వ్యక్తి గురించి ముచ్చట పెడుతున్నారు. గాసిప్స్. మనము గాసిప్స్ అంటే గుసగుసలు అంటారుగా, చెవగొరకుడు. మామూలుగా అబ్బా ఇంకా ఇద్దరు కలిసిరంటే లేనిది పర్సన్ గురించి మనం ఎంతగానో మాట్లాడతాము అనేది మనము చూడాలి ఇక్కడ. కాబట్టి మనకి ఎక్కువగా ఎనర్జీ ఎప్పుడు లాస్ అవుతుంది అంటే ఈ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఎవరైతే మూడో వ్యక్తి లేరో వాళ్ళ గురించి మనం ఎంతైనా మాట్లాడతాము. ఈ విధంగా మాట్లాడే ప్రక్రియలో మనము ఎంతో శక్తిని మనం ఏం చేయాలి, వృధాగా మాట్లాడడానికి, వృధాగా పోవడానికి అవకాశం అనేది మనకు ఉంది. కాబట్టి మనము ధ్యానానికి రాకముందు ఎలా ఉన్నాము అనేది అనవసరం. ధ్యానానికి రాకముందు మనం ఎవరి గురించి మనం మాట్లాడామన్న అవసరం. మనతో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడామా, మన నుండి మన దగ్గర లేని వాళ్ళ గురించి మాట్లాడామా అనేది మనకు అనవసరం. కానీ మనము ఇక్కడ గంటల గంటల సాధన చేస్తున్నాము. ఈ గంటల సాధన చేస్తున్నప్పుడు మరి శక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించడమే ముఖ్యం కాదు. ఆ సంపాదించిన డబ్బులను సరైన మార్గంలో వాటిని ఖర్చు పెట్టడము, వినియోగించడం అనేది మనకు ముఖ్యము. ఈ విధంగా ఇక్కడ సంపాదించిన శక్తిని కూడాను ఎలా మనము వేస్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా క్లియర్ గా ఆలోచిద్దాం. సో మనకు ఎక్కువగా శక్తి లాస్ కావడానికి గల కారణం ఏంటిదంటే ముచ్చట్లు, లేని వారి గురించిన ముచ్చట్లే మనకు ఎక్కువ శక్తిని కోల్పోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మన శక్తిని కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎవరైతే నీ ముందట ఉన్నారో, ఎవరైతే నీతోని ఉన్నారో వారి గురించే మనం ఎక్కువ మాట్లాడాలి. వారి గురించి మాట్లాడినప్పుడు వారి గురించి ఎదుటి వ్యక్తి గురించి మనం ఎదుటి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడానికి ఎక్కువ మాటలు అంటే ఉండవు. ఒకవేళ ఉన్నట్లయితే ఆ మాటలు కూడాను నీకు శక్తిని ఇస్తాయి తప్ప శక్తిని లాస్ చేయవు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు చెప్తున్నావు అంటే అతని యొక్క గొప్ప విషయాలు, అతని లోపాలు, అతని యొక్క ఉన్నతి కోసం మాత్రమే చెప్తాం. అతని ముంగట అతనికి గురించిన నెగిటివ్ ఇక్కడ కూడా మనము మాట్లాడలేము. మనము ముచ్చట్లు అనేటివి పనిచేయాలండి. ఎవరైతే ధ్యాన సాధన చేస్తున్నారో వాళ్ళు ముచ్చట్లు పెట్టడం అనేది పనిచేయాలి. వాళ్ళు మౌనంని, ఎవరైతే ధ్యానంలో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మౌనాన్ని ఆశ్రయించాలి. మౌనంలో ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ శక్తిని మనము పొదుపు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము గాసిప్స్ అంటే ముచ్చట్లు, అంటే లేని వారి గురించిన ముచ్చట్లు మాత్రం మాట్లాడు. అంటే మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు. మీరు ఇద్దరు కలిసారు కదా, మీ గురించి మాత్రమే మీరు మాట్లాడుతుంది. మీ యొక్క
ధ్యాన అనుభవాల గురించి మాట్లాడుకోండి, మీ యొక్క ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడుకోండి, ఏ విధంగా ధ్యాన సాధన చేస్తున్నాం మాట్లాడుకోండి, మీ యొక్క ఆత్మ జ్ఞానాల గురించి మాట్లాడుకోండి, మీ యొక్క అనుభవాల గురించి మాట్లాడుకోండి మాత్రమే. అలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ శక్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎప్పుడైతే మనము ఒక గొప్పదైన విషయాన్ని గురించి మాట్లాడుతున్నామో అప్పుడు మన శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి సరికాని విషయాల గురించి కనిపెట్టి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, లేని విషయాన్ని ఊహించుకుంటూ ఇమాజినేషన్ చేసుకుంటూ మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మన శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. గమనించాలి, ప్రాక్టికల్ గమనించాలి. నేను ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా పైకి లేస్తున్నానా లేకుంటే డౌన్ అయిపోతున్నానా, నా మెదడుకు వేడి పడుతుందా లేకుంటే చాలా హ్యాపీగా ఉందా తేలికగా ఉందా అనే విషయాన్ని మనం గమనిస్తూ కనుక మనం మాట్లాడినట్లయితే అప్పుడు మనం శక్తిని కోల్పోము. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క బ్రెయిన్ అనేది చాలా తేలిక పాటిగా అయిపోయినట్లయితే మనము సత్యంనే మాట్లాడుతున్నాము, సత్యాన్ని చెప్తున్నాము, సత్యంలో జీవిస్తున్నాము. కాబట్టి దాని వల్ల మన శక్తిని కోల్పోవడం అనేది జరగదు. ఓన్లీ అబద్ధాలు చెప్పడం వల్ల, లేని విషయాలు పుట్టించి చెప్పడం వల్ల మాత్రమే మన శక్తిని కోల్పోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి గమనించాలి మాస్టర్స్, మనం ఇక్కడ చాలా క్లియర్ గా మెయిన్ గా ఎంత సాధన చేసినప్పటికీ నోరు అనేది మూసుకోవాలండి. నోరు మూసుకో, కళ్ళు మూసుకో, ఉన్న స్థితిలోకి వెళ్ళిపో, అంతే. నోరు మూస్తే కళ్ళు మూస్తే మనం ఉన్న స్థితిలోకి వెళ్తాము. ఆ నోరు ఏడ్చి కళ్ళు ఏడ్చి అన్ని కళ్ళ ద్వారా చూడకూడని చూసి మాట్లాడను నోరు ద్వారా మాట్లాడనుకోని మాట్లాడినాం అనుకోండి, ఏమవుతుంది? మనం సంపాదించుకున్న శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా దుర్వినియోగం అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా మనం ఉన్న స్థితిలోకి వెళ్ళలేదు. కాబట్టి చాలా క్లియర్ గా ఈ పదాన్ని, ఈ మాటను మనము మన జీవనంలోని తీసుకొని రావాలి. జీవనంలో తీసుకొని వచ్చినప్పుడు చాలా గొప్ప స్థితిలోకి మనము వెళ్తాము. ఇది ప్రధానమైన పాయింట్. దీనిపైన మనము ఎరకను ఉండాలి. ఎందుకంటే మాటే మంత్రము. వాక్ శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. వాక్ శుద్ధి కనుక లేకుంటే మనము చాలా ఇబ్బందుల పాలవడానికి అవకాశం ఉంది. శక్తిని కోల్పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మన యొక్క మాటలే ఎంత పవర్ఫుల్ మీరు చూస్తున్నారు కదా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక మాట కనుక ఒకటి జారీ చేసినట్లయితే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని అమలు పరచవలసింది. అంటే అతని యొక్క మాటకు ఎంత శక్తి ఉందో మనము గమనించండి. కాబట్టి మనము మన యొక్క మాట ద్వారా వాక్ శక్తిని సరైన వాటికే వాడదాము, అవసరమైన వాటికే వాడదాము. ఒక 100 సార్లు అవసరమైతే కనీసం 20-30 సార్లు వాడతాం. అంటే ఒక 70 సార్లు మన వాక్ శక్తిని కాపాడుకుందాం ఎరుకతోని. దేనిపైన ఎరుక? మన యొక్క మాటల పైన, మన వాక్ శక్తి పైన ఎరుకతోని మన శక్తిని కాపాడుకుందాము. ఇది మనకు ప్రధానంగా మాస్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎదగకపోవడానికి గల ప్రధానమైన కారణంలో జ్ఞానం తెలిసి ఉండి సాధన సరిగా తెలిసి ఎదగకపోవడానికి ఉన్న ప్రధానమైన కారణంలో ఈ ముచ్చట్లు అనేదే మనకు ప్రధానంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మన శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా క్లియర్ గా గమనిద్దాం. ఆ గమనించిన దాన్ని ఆచరణలో తీసుకొని పాటిస్తూ, మౌనాన్ని పాటిస్తూ, తక్కువగా మాట్లాడుతూ, అతి తక్కువగా మాట్లాడుతూ మనము ఉంటాము. అలా చేయడం వల్ల మనం చాలా ఉన్న స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం మళ్ళీ ఇంకా రెండవ పాయింట్ తీసుకున్నాం. ముచ్చట్లు అయిపోయినాయండి. సో నేను ఏ ముచ్చట్లు పెడతలేను. సో చాలా అద్భుతంగా ఈ పాయింట్ నా జీవనంలో తీసుకున్నాను. ఇక నేను ఏ ముచ్చట్లు పెడతలేను, ఎవరి గురించి ఆలోచిస్తలేను. మాట్లాడినానుకో ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అయినా కూడా ఇంకా నేను ఎదగలేకపోతున్నానంటే ఏంటిది కారణం అనేది మనం ఆలోచించాలి. మొదటి పాయింట్ అద్భుతంగా పాటిస్తున్నాం, అయినా కూడా ఎదుగుతలేము అంటే
అప్పుడు మనము రెండవ పాయింట్ మనం లెక్కలోనికి తీసుకుందాం. అది ఏంటిదంటే నో కాంప్లైంట్స్. అంటే నో కాంప్లైంట్స్, నో అంటే నో కామెంట్స్. మన పత్రి సార్ చెప్తున్నారు కదా, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. నో కామెంట్, నో జడ్జిమెంట్. ఏ విషయం పైన మనం కాంప్లైంట్ చేయకూడదండి. ఎందుకు కాంప్లైంట్ చేయకూడదు ఏ విషయం పైన అంటే, నీకు ఆ విషయం గురించిన పూర్తి అవగాహన లేదు కాబట్టి కాంప్లైంట్ చేయదు. ఒకవేళ పూర్తి అవగాహన ఉన్నట్లయితే మనం కాంప్లైంట్ చేయం. అవగాహన లేకపోవడం వల్లనే మనం ఒక విషయం పైన అన్ని విషయాలపైన కాంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది ఇలా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండు అని మనం అన్ని కాంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కాంప్లైంట్స్ అనేది మనము వాటిని బంద్ చేయాలి. కాంప్లైంట్స్ కనుక చేస్తూ ఉన్నట్లయితే మన ఎనర్జీని మనం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనము ఆలోచించవలసింది దేని పైన ఆలోచించాలంటే మన ఉన్నతి పైన ఆలోచించాలి. మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి ఏ విధంగా బయట పడాలి అనేది మాత్రమే ఆలోచించాలి. అంతేగాని మనము కాంప్లైంట్ చేస్తాం. ఏమని కాంప్లైంట్ చేస్తున్నాం? ఇది మంచిగా లేదండి, ఇలా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండు, ఈ కర్రీలో ఉప్పు లేదండి, ఆ కర్రీలో అది లేదండి, ఈ కర్రీలో కారం లేదండి, ఈ కర్రీలో చక్కెర లేదండి, ఈ ఈ స్వీట్ లో బెల్లం లేదండి. ఇవన్నీ నాన్ సెన్స్ కాంప్లైంట్స్. ఇవన్నీ అవసరం లేని ఒక దానికి ఇలాంటి కాంప్లైంట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేనే లేదు. మరి ఏం అవసరము అంటే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అతనికి సహాయకారిగా ఉండాలి. లేకుంటే ఏ సహాయకారిగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఉన్న స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాంప్లైంట్ చేసుకుంటూ పోతే ఎందుకు కాంప్లైంట్ చేస్తున్నాము అన్నది మనకు పూర్తిగా అవగాహన లేక మనము ఏమేమో కాంప్లైంట్ చేస్తూ పోతే కాంప్లైంట్ చేయడం అనేది అనగా అట్లా వంకలు పెట్టడం అనేది చాలా వెరీ ఈజీ. వంకలనని మానేయాలి ఫస్ట్ మనం. ఇది బాగాలేదండి, అది బాగాలేదండి, ఈమె అలా ఉందండి, ఈమె ఇలా ఉందండి, ఆమె ఇలా మాట్లాడిందండి, ఈమె ఇలా మాట్లాడిందండి. ఒకసారి మీరు మాట్లాడమంటున్నామో ఎవరికి సదా కాదు. కానీ కాంప్లైంట్ చేయమంటే అబ్బా ఈమె అట్లా చెప్పిందండి, అబ్బా ఈమె ఇట్లా చెప్పిందండి, ఈ వర్డ్ ఇట్లా వాడిందండి. ఎక్కడ? స్టేజ్ కిందనే. స్టేజ్ మీదకి వచ్చేసరికి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి మనము కాంప్లైంట్ చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. ఎవరు? ధ్యాన సాధనలో ఎదుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ధ్యానం చేస్తున్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కాంప్లైంట్స్ చేయకూడదు. పత్రిసారి స్పెషల్ గా చెప్తున్నది ఏంటిది అంటే నో కాంప్లైంట్స్, నో జడ్జిమెంట్. కాంప్లైంట్ అనేది మనకు రాకూడదు. ఎందుకు అంటే ఒక విషయానికి సంబంధించి దాని యొక్క ప్రభావం ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి ఈ జన్మ కారణమై ఉండకూడదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ జన్మ కారణమై ఉండొచ్చు, లేకుంటే గత జన్మలుగా ఆ కారణాలు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి మనము ఏ కారణం అని మనం అనుకుంటాము, ఎలా కాంప్లైంట్ చేస్తాము? కాబట్టి ఇలాంటి విషయాలపైన మనము కాంప్లైంట్ అనేది చెయ్యకూడదు. నెక్స్ట్ మూడవది ఏంటిదంటే, ఇది రెండు అయిపోయింది చూడండి. తర్వాత మూడవది నో జడ్జిమెంట్. ఇంకా జడ్జిమెంట్ విషయానికి వస్తే మనకంటే మించిన వాళ్ళు జడ్జిమెంట్ ఎవ్వరు ఉండదు. ఎందుకంటే అది మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే మనమే ఎక్కువ జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. చాలా అద్భుతమైన జడ్జిమెంట్ చేస్తుంటాం. అది ఏందో తెలియదు, ఏమో తెలియదు, ఏం విన్నావు అనేది తెలియదు. ఏం చూసావురా అంటే నేను తోకను చూశానంటే, ఇంకోటి నేను నడుము చూశానని, ఇంకోటి నేను మెదడు చూశానని, నేను పామును చూశానని, ఇంకోడు నాకు మొత్తం పాము కాటేసింది అని నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇది చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఏది కూడాను
అందులో క్లారిటీ ఉండదు, అన్ని జడ్జిమెంట్సే. సో ఏ విషయము పైన కూడా మనము జడ్జిమెంట్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక విషయం కనుక ఉన్నట్లయితే ఆ విషయంలో నుండి మనం ఏ జ్ఞానాన్ని పొందాము, ఏ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఒక సందర్భం జరిగింది, ఒక విషయం జరిగింది, ఆ విషయంలో నేను నేర్చుకోవలసినది ఏముంది అనే విషయాన్ని మాత్రమే ఆలోచించాలి. కానీ జడ్జిమెంట్ ఇది సరికాంది, ఇది ఇలా చేయకూడదు, అది అలా చేయకూడదు అనేది మనము ఎప్పుడు కూడా అలా మాట్లాడడానికి అవకాశం అనేది ఇవ్వద్దు. ఎప్పుడైతే జడ్జిమెంట్ కు మన మనసు వెళుతూ ఉందో మన శక్తిని ఆటోమేటిక్ గా కోల్పోతూనే ఉంటాము. ఎప్పుడు కూడాను మన మనసును ఏ విధంగా ఎటు తీసుకుపోవాలి, నీ వైపు మాత్రమే ఈ మనసును తీసుకొని వెళ్ళాలి. నీ వైపుని మాత్రమే మనసును తీసుకొని వెళ్ళినప్పుడే నువ్వు అనంత శక్తిని పొంది నిన్ను దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నీ యొక్క ఆలోచన అనేది, నీ యొక్క మనసు అనేది బాహ్య ప్రపంచానికి వెళుతున్నప్పుడు, బాహ్య ప్రపంచం ఉన్న వస్తువుల పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు, వాటి యొక్క గుణగణాలను మనము చర్చ చేస్తున్నప్పుడు మనము అనంతమైన శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే వాటి గుణగణాల గురించిన పూర్తి అవగాహన మనకు లేదు. కాబట్టి ప్రతిసారి చెప్తున్నారు, ఏ విషయంలోనూ మీరు జడ్జిమెంట్ ఇవ్వకండి. జడ్జిమెంట్ ఇస్తున్నాము అంటే నువ్వు ఇంకా ధ్యానిగా ఎదుగుతలేవు, నీకు ధ్యాని లక్షణాలు రాలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాడు. జడ్జిమెంట్ చేసినాము అన్నట్లయితే మనము ధ్యానిగా లెక్కలోనికి తీసుకోకూడదు. జస్ట్ ఎవరైనా ఏమైనా అడిగితేనే నీవు సలహాలు ఇవ్వాలి, ఇది చెప్పండి అని అడిగితేనే జడ్జిమెంట్ చేయాలి తప్ప, అది కూడాను మనకు తెలిస్తేనే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకు ఆ విషయం పైన పూర్తి అవగాహన ఉంటేనే జడ్జిమెంట్ చేయాలి. లేదనుకోండి మనము జడ్జిమెంట్ అనేది చేయకూడదు. అలా చేయడం వల్ల మనం చేసే జడ్జిమెంట్స్ వల్ల ఇతర వ్యక్తులకి హాని కలిగింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అతను ఏదైతే బాధను అనుభవించాడో ఆ బాధకు కారణము ఎవరవుతారు? మనమే అవుతాం. ఒక జడ్జిమెంట్ వల్ల ఎదుటి వ్యక్తి ప్రభావితం అయ్యాడు అని అనుకున్నట్లయితే ఆ ప్రభావం యొక్క ఫలితం అనేది ఎవరు అనుభవించవలసి ఉంటుంది? మనమే అనుభవించవలసి ఉంటుంది. సో ఆ విధంగా ఫలితాన్ని అనుభవించడం వల్ల మనం శక్తిని కోల్పోతాము, కష్టాల పాలు కావడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా క్లియర్ గా గమనించాలి. జడ్జిమెంట్, నో జడ్జిమెంట్. అక్కడ ఏం జరుగుతున్నా ఏం చేయాలి? చూస్తూ మాత్రమే ఉండాలి. జడ్జిమెంట్ చేయడం వల్ల, సరికాని జ్ఞానం వల్ల, సరికాని ఆలోచన వల్ల ఒక విషయాన్ని గురించి మనం జడ్జిమెంట్ చేస్తే అప్పుడు మనకు చాలా ఇబ్బంది ఎదురవలసి వస్తుంది. అనంతమైన శక్తిని మనము కోల్పోవడానికి అవకాశం అనేది ఉంది. ఈ విషయాన్ని మనము గమనించండి. ఎస్పెషల్ గా మనము ఈ పక్క పొంటి వాళ్ళ గురించి మనము ఎలా ఉన్నాము, ఎలా జడ్జ్ చేస్తున్నాము అనే విషయాలను మనము, ఎందుకంటే మనం వచ్చిందే ఈ భూమండలం, ఈ మన పరలోకం నుండి, సత్యలోకం నుండి భూమండలానికి వచ్చింది అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందడానికి. ఈ అనుభవపూర్వకమైన జ్ఞానము మనకి ఎక్కడికి వస్తుంది అంటే మన తోటి ఆత్మల ద్వారా సంబంధ బాంధవ్యాల ద్వారా మాత్రమే మనకు ఈ అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. వాళ్ళతోని మనము చాలా ప్రేమపూర్వకంగా, చాలా ఆనందపూర్వకంగా, హ్యాపీగా, వాళ్ళ దేవుళ్ళే మనము దేవుళ్ళని, మనము ఆత్మస్వరూపమే వాళ్ళ ఆత్మస్వరూపమే, వాళ్ళకు మనకు తేడా ఏం లేదు, అంతా ఒకటే, సర్వం కల్పితం బ్రహ్మ, అంతా ఒకటి అనే జ్ఞానాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎదుటి వ్యక్తులను
ఏ రకంగానూ గతి చేయకుండా వాళ్ళతో కలిసి ఆనందంగా జీవించాలి. ఈ విధంగా ఆనందంగా జీవించినప్పుడు మాత్రమే మనం పొందుతున్న శక్తి అనేది లాస్ అవ్వకుండా, కోల్పోకుండా ఉంటాము. కాబట్టి అందరితో కలిసిమెలిసి చాలా అద్భుతంగా జీవించాలి. చాలా అద్భుతంగా జీవించడానికి మాత్రమే భూమండలానికి వచ్చాం. చాలా అద్భుతంగా జీవిస్తూ అనుభవపూర్వకంగా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి, అనుభవపూర్వక ప్రతి ఒక్క విజ్ఞానాన్ని పొందడానికి మాత్రమే మన ఈ భూమండలానికి వచ్చామన్న మొదటి విషయాన్ని చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఆ పక్కపంటి వ్యక్తిని కామెంట్ చేస్తున్నావు లేకపోతే జడ్జి చేస్తున్నావు అన్నట్లయితే అతను మనకు దూరం అవుతాడు. అతను దూరం కావడం వల్ల అతని నుండి పొందవలసిన జ్ఞానం కానీ, అతని నుండి పొందవలసిన ప్రేమ కానీ, అతను పొందవలసిన ఫ్రెండ్షిప్ కానీ ఇవన్నీ మనం పొందలేము. పొందకపోను అతను మనకు శత్రువుగా మారే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ శత్రువుగా మారకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే పూర్తి ఎరకతోని ఉండాలి. ప్రతి విషయం పైన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చాలా 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 జాగ్రత్తగా జడ్జిమెంట్లు ఇవ్వకుండా, స్టేట్మెంట్స్ ఇవ్వకుండా చాలా అనుకూలంగా, చాలా పద్ధతిగా తెలిసిన వరకు మాత్రమే మనం మాట్లాడినట్లయితే చాలా గొప్ప స్థితిలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఏమున్నది, మనము ముచ్చట్లు అనేది బంద్ పెట్టాలి, తర్వాత కాంప్లైంట్స్ అనేది బంద్ పెట్టాలి, తర్వాత జడ్జిమెంట్ అనేది కూడాను మనము బంద్ పెట్టాలి. ఈ 3 బంద్ పెట్టినాము, అయినా కూడా మనము ఇంకా ఎదుగుతలేము అని అనుకున్నట్లయితే ఏమున్నాయి ఇంకా మనం పాటించవలసినవి, మనలో ఇంకా చేంజ్ చేసుకోవాల్సినవి ఏమున్నాయని ఆలోచించినట్లయితే నెక్స్ట్ ఏంటంటే నో ఇంటర్ఫియరెన్సీ. ఇతరుల విషయంలో మనము జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఉన్న అలవాటు ఏంటంటే ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడమే మనకు ముఖ్యం. మన యొక్క ప్రాథమిక హక్కు లెక్క మనం ఫీల్ అవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడమే మన హక్కుగా మనం భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ధ్యానానికి రాకముందు మన ధ్యానంలోకి వచ్చాం కదా, ధ్యానంలోకి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరుల విషయాలలో మనము ఎట్టి పరిస్థితిలో జోక్యం చేసుకోరాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల విషయంలో జోక్యం ఎలా ఉంటుంది అంటే అతను ఒక విషయాన్ని, ఒక పని చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి పని చేస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతను అడగకుండా, అతని సలహాలు అడగకుండా మనమే వెళ్ళి ఇది బాగాలేదండి, ఇది ఈ విధంగా మార్చేయండి, ఈ డిజైన్ ఎలా ఉందండి, ఆ డిజైన్ ఎలా ఉందండి, వాళ్ళు ఎవరు అట్లా కట్టుకున్నారండి, మీరు ఇట్లా కట్టుకున్నారండి మీరు అని అతను అడగకుండా అతని విషయాల్లో మనము ఇంటర్ఫియర్ అయ్యి మనము అతన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము ఎవరి విషయాల్లోకి మనము ఇంటర్ఫియరెన్సీ అనగా వాళ్ళకి లోపలికి విషయాల్లోకి మనము ఎంటర్ కాకూడదు. కాబట్టి మనము ఈ విషయాన్ని గమనించాలి. ఈ విధంగా మనం కనుక గమనించలేదనుకోండి ఏమవుతుంది, వాళ్ళు స్వతహాగా నిర్ణయించుకున్న నిర్ణయాలను మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క జీవనంలో మన మన ప్రభావం చేత వాళ్ళ యొక్క జీవనంలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరి విషయాలను మనము జోక్యం చేసుకోరాదు. అడిగితే తెలిస్తే మాత్రమే చెప్పాలి. ఉచిత సలహాలను ఎప్పుడు ఇవ్వకూడదు. ఉచితమైన ఆలోచనలు ఎప్పుడు మనము ఇతరుల పైన రుద్దకూడదు. ఎందుకు అంటే అతని స్వతహాగా అతనికి కంప్లీట్ గా అతని గురించిన, అతని పని గురించిన అతనికి అవగాహన అనేది ఉంటుంది. అతని అవగాహన అనుగుణంగా అతని పని అనే ఒక ఆలోచన విధానం అనుగుణంగా అతను పని చేసుకుంటూ ఉంటాడు. సో కాబట్టి మనం ఇంటర్ఫియరెన్స్ కావాల్సిన అవసరం లేదు, అతనికి మనకి ఏ విషయం చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని మనము ఎరకతో గమనించాలి. మనము ఎవరైనా విషయాల్లోకి ఎంటర్ అవుతున్నామా, జోక్యం చేసుకుంటున్నామా అనే విషయాన్ని మనము గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గమనించవలసి ఉంటుంది.
తర్వాత చివరగా ఏంటిదంటే అహింస. నా అహింసలో జీవించడము చేయాలండి. మనందరికీ తెలిసింది అహింసో పరమో ధర్మ. ఈ సృష్టిలో అహింస కంటే మించిన ధర్మము ఇంకా లేదు. అహింసనే మొదటి ధర్మము. మనం పాటించవలసిన ధర్మాలలో మొదటి ధర్మం ఏంటంటే అహింస. అహింసనే మనకి పరమ ధర్మంగా మనము భావించి అహింస చేయకూడదు, జీవహింస చేయకూడదు. ఓకే, చాలా మంది మేము ధ్యానంలోకి వచ్చామండి, ఇక మేము ధ్యానం చేస్తున్నాము, అయినా జీవహింస చేస్తలేము, చాలా అద్భుతంగా జీవిస్తున్నాము అని అనుకుంటారు. కానీ వారి యొక్క మాటల ద్వారా కూడా హింస చేసే అవకాశం అనేది ఉంటుంది. మాటల ద్వారా కూడాను హింస చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మాటలు, ఆలోచనలు కూడాను హింసాయుతంగా ఉండకూడదు, అహింసాయుతంగా మాటలు ఉండాలి. చాలా క్లియర్ గా మన నుండి వచ్చే మాటలు ఏవైతే ఉంటాయో ఎదుటి వ్యక్తికి ప్రేమపూర్వకంగా ఉండాలి, ప్రేమను పంచేదంగా ఉండాలి, ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, కానీ బాధను కలిగించే విధంగా ఉండకూడదు. బాధను కలిగించే బాధను కలిగించే విధంగా ఉండకూడదు. బాధ కలిగించే విధంగా ఉంటే నువ్వు శాకాహారివైనా, నువ్వు ధ్యానివైనా ఈ యొక్క ప్రయోజనం అనేది ఏమీ లేదు. ఎందుకు అంటే మాంసము తినకపోవడమే హింస కాదు. మాంసము మన ఆలోచనలు, మన బుద్ధి, ఇవి కూడాను మనకు అహింస కిందికి వస్తాయి, కిందికి వస్తాయి. కాబట్టి మనము ఆలోచనలను కూడాను సరైన విధంగా ఉంచుకోవాలి, హింసాయుతంగా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు అనే విషయాన్ని మనము ఈ 5 విషయాలను కనుక మనము పాటించినట్లయితే చాలా గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మాస్టర్స్ ఈ 5 విషయాలను చాలా క్లియర్ గా అనుక్షణం ఎరకతో పాటిస్తారని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇద్దరితో మాస్టర్ మాస్టర్ అయిపోయిందా సార్? ఒక్క నిమిషం సార్.